శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం కృష్ణ కుమార్ గారు. నమస్కారం. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఏమైంది అనిపిస్తుందండి ఆ వ్యాఖ్యలు చూస్తుంటే? అంటే ఇప్పుడు ఆయన 10 మందికి చెప్పే వయసులో ఉన్నారు, కానీ ఆయన చేసే వ్యాఖ్యలకి ఏంటంటే రివర్స్ అవుతున్నాయి. ఇప్పుడు రీసెంట్గా సారీ చెప్పేదాకా వెళ్ళారు, మొన్న నితిన్ సినిమాకి చెప్పారు కూడా. సో మళ్ళీ ఇప్పుడు అలీ గారిది ఇష్యూ తీసుకోండి, కానీ ఆ పదం సభా మర్యాద అని అంటాం. ఎంతైనా ఎంత మనం ఓన్ చేసుకున్నా మనకు తెలిసిన వ్యక్తి అయినప్పటికి కూడా కొన్ని పదాలు కొన్ని ప్లేసుల్లో వాడకూడదు. మీరేమంటారు? 100% ఇప్పుడు మీరు సభా మర్యాద అన్నారు. సభలో చాలా మంది ఉన్నారు. అంతమంది మధ్యలో నీకు అలీకి ఎంతటి స్నేహమైనా ఉండొచ్చు, కానీ అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. అందుకే నాకేమనిపిస్తుందంటే, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో రావు రమేష్ వెంకటేష్ను ఉద్దేశించి ఒక మాట అంటాడు, వీడిని ఎవరికన్నా చూపించండి రా బాబు అని. ఈ మాటని ఎక్కువగా ఈ మధ్య కాలంలో జగన్ గురించి వాడారు, ఉపయోగిస్తుంటారు. వీళ్ళని ఎవరికన్నా చూపించండి రా బాబు, వీళ్ళని ఎవరికన్నా చూపించి అలా వదిలేయకండి రా అని. నాకు రాజేంద్ర ప్రసాద్ గారిని చూస్తే ఈ మధ్యకాలంలో నాకు అలా అనిపిస్తుంది. ఏ ప్రయోజనం లేకుండా ఇప్పుడు అలీ కూడా మాట్లాడతాడు. చాలాసార్లు తిట్లు తిన్నాడు నాతోటి అలీ. ఈ సినిమా ప్రమోషన్స్ ఫంక్షన్స్లో మాట్లాడేటప్పుడు, ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ వీటిల్లో మాట్లాడేటప్పుడు చాలా నోటి దురుసుగా చాలా పైత్యంతో మాట్లాడేవాడు. మొదటిసారిగా చలపతిరావు గారు ఈ విషయంలో ఆయన కోర్టు కేసుని ఎదుర్కోవాల్సి వచ్చింది. అప్పుడు మేమందరం కలిసి కోర్టు కేసు వేశాం. ఏది ఒక సినిమా ఫంక్షన్లో అలా మాట్లాడినందుకు కానీ. అప్పటి నుంచి కొంచెం కాస్త హెల్దీగా జరుగుతున్నాయి ఫంక్షన్స్. అంటే వీళ్ళు ఏదో భయపడిపోయి మనసులన్నీ మారిపోయి పారిజాత పుష్పాలు అయిపోయారని నేనేం అనుకోవట్లా. కనీసం నోటి దాకా వచ్చినా కానీ నోటి బయటికి రానివ్వట్లా మహిళల పట్ల అగౌరవం విషయంలో. కానీ అలీ ఆ విషయంలో మళ్ళీ రేర్ ఎక్సెప్షనలే అయ్యాడు. ఒకసారి అనుష్క ఫంక్షన్లో, సినిమా ఫంక్షన్లో మాట్లాడుతూ ఆమెని బాడీ షేమింగ్ చేశాడు. చేస్తే పాపం అనుష్క చిరునవ్వులు చిందిస్తా కూర్చుంది. ఒక్క ముక్క కోపంగా కూడా మొహం పెట్టలా. నిజంగా దౌర్భాగ్యం అండి. నిస్సహాయత అంటే నేను చూశాను అనుష్క మొహంలో ఆ నిస్సహాయత. నవ్వుతుంది, నవ్వకుండా ఏదన్నా క్వశ్చన్ చేసింది అనుకోండి ప్రాబ్లమాటిక్ పర్సన్ అంటారు. అందుకని చెప్పి నవ్వుతూ ఉంది. కానీ ఈ నటీమణుల నిస్సహాయతని ఆధారంగా చేసుకొని ఇలా పెచ్చరిపై మాట్లాడడం కరెక్టా? అలీ అలా మాట్లాడడం వెనకమాల ఒక దురుద్దేశం ఉంది. ఏంటి? ఆ ఫంక్షన్ని రక్తి కట్టించాలి. అతను అక్కడ హోస్టు, మళ్ళీ మళ్ళీ ఇంకొక సినిమాకి హోస్ట్ అవ్వాలి అంటే కొంత దిగజారో లేకపోతే కొంత దౌర్భాగ్యంగానో మాట్లాడాల్సిన అవసరం ఉంది. కానీ రాజేంద్ర ప్రసాద్ గారికి ఏంటి అవసరం చెప్పండి? ఈయన ఏ అవసరం ప్రయోజనం లేకుండా మాట్లాడుతున్నాడు ఇట్లా. అంటే ఓకే అండి, చమత్కారంగా మాట్లాడొచ్చు, దానికి కూడా ఒక పరిధి ఉంటుంది. బట్ ఆ ఎల్లనే పదాలు తప్పు కదా. అందుకే నేను అంటున్నా, ఇప్పుడు అలీ మాట్లాడాడు కాబట్టి ఇవాళ రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడితే దానికి చెల్లు అనుకోవడం కాదు కరెక్ట్ ఇక్కడ పాయింట్. అలీ మాట్లాడడానికి వీల్లేదు, ఏ ప్రయోజనం లేకపోయినా. ఇప్పుడు ఏమి పెయిడ్ ప్రోగ్రామ్ కాదు రాజేంద్ర ప్రసాద్ గారి, అలీది పెయిడ్ ప్రోగ్రామ్. పెయిడ్ ప్రోగ్రాంలో అలీ మాట్లాడితేనే మాట్లాడకూడదు అని చెప్పి మాట్లాడుతున్నాం మేము. కానీ ఈయన దగ్గరికి వచ్చేసరికి, రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గరికి వచ్చేసరికి అది పెయిడ్ ప్రోగ్రామ్ కాదు. పెయిడ్ ప్రోగ్రామ్ కాని దాంట్లో నువ్వు ఇంత బట్టలు చింపుకుని మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? పైగా మాట్లాడే దాంట్లో అలీని అవమానించారా, లేకపోతే ఆమెని అవమానించారా, రోజాను అవమానించారా, లేదు
మురళీమోహన్ గారిని కూడా ఒక రకంగా ఒక సెకండ్ అవమానించినట్లుగానే అనిపించింది అక్కడ సీన్ చూస్తే. ఇంతమందిని అవమానించాల్సిన అవసరంలో రాజేంద్ర ప్రసాద్ గారు ఎందుకు పడ్డారు అనేది ఇక్కడ మౌలికమైన ప్రశ్న. ఈయనకి ఏమన్నా ప్రయోజనం ఉందా అంటే అది లేదు. అవును. ఇప్పుడు అలీకి ప్రయోజనం ఉంది, కానీ ఈయనకి ఆ ప్రయోజనం కూడా లేదు. అవును. అంటే అందుకే ఈయన్ని ఎవరికన్నా చూపించాలిరా బాబు అనే ఒక మాట వాడాల్సి వచ్చింది నేను. ఆయన ఎందుకో ఒక ఒక రకంగా నేను అనుకోవటండి, ఆ, ఇప్పుడు వాళ్ళ కూతురు చనిపోయిన దగ్గర నుంచే అలా ఉన్నట్టు అనిపిస్తుంది కదా. అవును అవును అనిపిస్తున్నారు. అంతకుముందు అంతకుముందు ఇంత ఇంబ్యాలెన్స్ కాదు ఆయన, చేయలే. ఇంత ఇంబ్యాలెన్స్ లేదు. కాకపోతే అంతకుముందు కూడా నటి తోటి నటీమణుల పట్ల ఆయన కొంచెం సరదాగా ఉండేవాళ్ళు. సరదా కాదు, సరదాని దాటి చనువు తీసుకునే వాళ్ళు అనేది మాట వినిపిస్తూ ఉండేది. సరే, అది ఏదో వృత్తిలో భాగంగానో లేకపోతే అక్కడ ఉండే ఆ సినిమాలు చేస్తున్నప్పుడు ఆ చనువులో భాగంగానో ఇప్పుడు ఒక ఆమె హీరోయిన్గా చేస్తుంది ఈయన పక్కన. ఆవిడ పట్ల ఆ సినిమాలో నటించి నటించి బయట కూర్చున్నప్పుడు కూడా అదే బయటకు వచ్చేసే అవకాశం ఉండటం పరిపాటే. దాన్ని అంటే ఆవిడ బాధపడనంత వరకు దీని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ అసలు ఇప్పుడు నిన్న ప్రోగ్రాంలో ఎంతమందిని బాధ పెట్టారు మీరు మీ నోటి దురుసుతోటి. ఇది నోటి దురుసు కూడా కాదు, మెదడుకి నోటికి మధ్యలో ఒక కనెక్షన్ ఉంటుంది, ఒక లైన్ ఉంటుంది, ఒక పైప్ లైన్ ఉంటుంది. ఆ పైప్ లైన్ దెబ్బతింది. ఓకే. ఈయన ఆ మెదడులో నుంచి వచ్చే మాట నోట్లో నుంచి బయటకు వచ్చే లోపు ఒక ఆలోచన రావాలి ఎవరికైనా సరే. ఇది మెదడు ఆరోగ్యంగా ఉంటే చెప్తుంది, నువ్వు ఈ మాట మాట్లాడకూడదు, నువ్వు ఈ మాట మాట్లాడినా పర్వాలేదు, ఈ మాట మాట్లాడితే నువ్వు జైలుకి పోతావు. ఇప్పుడు నేనున్నానండి, నన్ను పిలిచి మాట్లాడమని అడుగుతున్నారు, మీరు మీరు పిలిస్తేనే కదా నేను వచ్చాను. అయినా ఈ అవకాశం ఉంది కదా అని నేను నోటి తురుసుగా ఇప్పుడు ఒకసారి మనం గీతాకృష్ణ గురించి కూడా మాట్లాడాం. ఇప్పుడు మిమ్మల్ని ఒకళ్ళు వచ్చి ఇంటర్వ్యూ చేస్తున్నారు అనగానే మీరు అమాంతం ఆంజనేయుడిలాగా ఒక 100 అడుగులు 150 అడుగులు వెళ్ళిపోయి అసలు మాకేంటి బ్యారికేడ్లు లేవు అన్నట్టు మాట్లాడేస్తే కుదరదు కదా. పైగా ఈ బూతుల గురించి కూడా మనం అసలు ఒకసారి మాట్లాడుకోవాలి. ఏంటంటే మనకున్న బూతులన్నీ కూడా మహిళ చుట్టూ తిరుగుతూ ఉంటాయి, మహిళ గౌరవానికి చుట్టూ తిరుగుతూ ఉంటాయి, మహిళ వ్యక్తిత్వం చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఇలా మాట్లాడటం అనేది మరి మనం ఈ రోజు బూతులను మార్చలేం, కానీ మనల్ని మనం మార్చుకోవచ్చుగా, మనం మారొచ్చుగా. ఇక్కడ ఇంకోటండి, కొందరు ఏమంటున్నారంటే డ్రింక్ చేసి వచ్చిన్నారు దానివల్ల అని చెప్పేసి కొంతమంది, ఏదైనా అది కూడా తప్పే అయింది, అది కూడా తప్పే. డ్రింక్ చేసి ఇంకొక వెర్షన్ మాట్లాడుతున్నారు కొంతమంది, ఇంకొక వెర్షన్. ఆయన డ్రింక్ చేసినా అది ఎక్స్క్యూజ్ కాదు. అవును, డ్రింక్ చేసి రాకూడదు, అంత బహిరంగ ప్రదేశాల్లోకి డ్రింక్ చేసి రాకూడదు ఫస్ట్ మాట. ఒకవేళ డ్రింక్ చేసి వచ్చారు అని ఆయనకేమీ లెవరేజ్ ఇవ్వడానికి వీల్లేదు, అది వదిలేసేయండి. ఏదే అన్న డ్రింక్ చేసినా డ్రింక్ చెయ్యకపోయినా ఆ విధంగా మాట్లాడకూడదు. నేను అన్నగారు అవార్డు అసలు ఆ ఆడియన్స్ మొహంలో మనం గనక ఆడియన్స్ ఫేసెస్ గనక గమనిస్తే గనక ఏ ఒక్కరు సంతోషంగా, ఏ ఒక్కరు ప్రసన్నంగా, ఏ ఒక్కరు ఈయన మాట్లాడేది వినటానికి సిద్ధంగా లేరండి అక్కడ. అందరూ సీరియస్ ఫేస్లు పెట్టుకుని కూర్చున్నారు, శ్రీకాంత్తో సహా. ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉంటారు, మురళీమోహన్ గారు ఉన్నారు వెనక, తర్వాత ఇటేమో కృష్ణారెడ్డి గారు ఉన్నారు, అచ్చిరెడ్డి గారు. స్టేజ్ మీద కాదు, ముందు స్టేజ్ ముందు కూడా స్టేజ్ శివాజీ రాజా ఉన్నారు. వీళ్ళందరూ చాలా అప్రసన్నంగా కూర్చున్నారు. ఆ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు కూడా ఇరుక్కున్నాం కాబట్టి ఇక్కిలిచ్చాలన్నట్టు ఉన్నారు తప్పితే, ఇప్పుడు మురళీమోహన్ గారిని ఎన్టీఆర్ అవార్డు వచ్చింది అన్నప్పుడు చప్పట్లు కొట్టకపోతే ఏమంటారు అనే దానికి బుద్ధి ఉందా లేదా అంటారు. అసలు అలా ఇప్పుడు ఈయన వయసు ఎక్కడ, ఆయన వయసు ఎక్కడ? ఒకట్లే అండి, అక్కడ ఒకటి గుర్తుంచుకోవాలి,
అందరూ విజయం సాధించిన వాళ్ళే, అందరూ కెరియర్‌లో లైఫ్ సక్సెస్ కొట్టిన వాళ్ళే వాళ్ళు ఏం కింద కూర్చున్నోళ్ళు గాని పైన ఎవరైనా కాదండి, అక్కడ ఉన్నోళ్ళు విజయం అందరూ సాధించినంత ఆ! మాత్రాన వాళ్ళని మనం తక్కువ చేయకూడదు. అదే మనం అది కరెక్టే. మనం వెక్కిరించకూడదు, చేయకూడదు. మనం అబాస్పాలు చేయకూడదు, అవును. ఏ మాట అంటే ఆ మాట మాట్లాడకూడదు. కరెక్ట్. అది కాదు ఇక్కడ పాయింట్ ఏంటంటే, అసలు నువ్వు నీకున్న చనువుంటే నువ్వు ఒక ప్రైవేట్ ఫంక్షన్‌లో మీరు బూతులు తిట్టుకోండి. అవును. మీరు బాగా ఫుల్‌గా తాగేసి డొల్లీలు పెట్టుకొని కొట్టుకోండి. సంబంధమే లేదు. ఆ! కానీ ఇక్కడ ఒక పబ్లిక్ ఫంక్షను. పైగా ఈ మధ్య కాలంలో 'సంక్రాంతికొస్తున్నాం' అనే ఒక సినిమా వచ్చింది. అవును. ఆ సినిమాలో ఒక చిన్న పిల్లోడి చేత పరమ బూతులు మాట్లాడిచ్చారు. దాన్ని మనం వ్యతిరేకించాం. అలాగే ఇంకొకసారి ఇప్పుడు సినిమాల్లో కూడా హ్మ్. మనం మామూలుగా ఆహ్, బయట మాట్లాడేటప్పుడు మాట్లాడకూడని కొన్ని పదాల్ని సంభాషణ రచయితలు పెడుతున్నారు. ఇక్కడ కూడా సంభాషణలు రాసేవాళ్ళు, మాటల రచయితలు ఎందుకు హిట్ 3లోనే ఉందండి. హిట్ 3లో ఆ! హిట్ 3లో కాదండి. నేను నిన్ననే ఒక సినిమా చూసా. దాంట్లో కూడా ఉన్నాయి. జొన్నలగడ్డ ఆ! సిద్ధుది. హ్మ్. హ్మ్. ప్రకాష్ రాజు మరి వీళ్ళంతా ఉన్నారు. సెన్సార్ ఎందుకు మరి సెన్సారు అసలు వాళ్ళు? దానిలో హ్మ్. అసలు నేను పుట్టిన తర్వాత అలాంటి మాటలు నా నోట్లోంచి అయితే రాలేదండి. హ్మ్. వినటానికి కూడా నేను ఇష్టపడను. నేను అంటే నేను గొప్పగా చెప్పుకోవటం కాదు. మనము నలుగురిలో ఉన్నప్పుడు, నలుగురిలో మాట్లాడుతున్నప్పుడు ఒక సంస్కారం అనేది ఉంటది. హ్మ్. ఇప్పుడు మనము నలుగురు ఉన్నప్పుడు మాట్లాడేసామనుకోండి, అంటే మన పర్సనల్ జానర్‌లో మనం మాట్లాడుకున్నాం అనుకోండి, పబ్లిక్‌లో కూడా అదే వచ్చేస్తది. ఇప్పుడు ఇంత డిస్కషన్‌లో కూడా హ్మ్. నటకిరీటిని తగ్గించడం కాదు. ఆయన తగ్గుతున్నాడని ప్రస్తావించుకోవటం ఇప్పుడు. బాధంతా అదే. బాధ అదే కదా! ఇప్పుడు ఇప్పుడు ఆయనే ఇంకొకటి ఆ! ఏంటంటే ప్రాబ్లమ్ ఏంటి హ్మ్. అంటే ఇది వింటారు గదా! అవును. ఆ! ఈ వీడియో చాలా మంది చూస్తారు హ్మ్. కదా! ఈ చూసిన వాళ్ళ దృష్టిలో రాజేంద్ర ప్రసాద్ గారి స్థాయి ఇమేజ్ తగ్గినట్టే. తగ్గుతున్నట్టే. అవును. ఇమేజ్ తగ్గుతది ఒకటి. కరెక్ట్. రెండోది చాలా సులువుగా మాట్లాడటానికి కూడా సిద్ధపడతారు. హ్మ్. అంటే ఈయనేదో వచ్చి బూతులు నేర్పిస్తున్నాడని నేను అనట్లే. హ్మ్. అసలు సమాజంలో లేని బూతులు ఈయన మాట్లాడాడని నేను అనట్లా. అదే. కానీ ఒక వేదిక మీద మాట్లాడాల్సిన మాటలు ఇవి కాదు. అసందర్భం అది. అసందర్భము. పైగా ఎక్కడో నేను అనాలా వద్దా అని ఆలోచిస్తున్నా ఇందాకడి నుంచి. ఆయన మానసిక స్థితి మీద కూడా ఒక అనుమానం వచ్చేలా ఉంది. హీరోయిన్ పట్టుకొని ఆహ్, అర్చన. అచ్ దీన్ని కూడా అవును. హీరోయిన్ చేసింది నేనే. అర్చన అంటే గారే. అంటే ఆ ఫంక్షన్‌లో ఆవిడున్నారా? ఉన్నారు. పక్కనే పట్టుకొని నల్లమ్మాయో ఏదో అంటూ అది ఇంకొక ఫంక్షన్‌లో. ఆ! షష్టిపూర్తి అది సినిమా. షష్టిపూర్తి ఫంక్షన్‌లో. ఆ! యాహ్! నిన్న మొన్న ఇంకో ఫంక్షనా? ఓకే. ఆ! అది వేరు. రైట్. ఆ! నల్లమ్మ ఇట్రా అంటే ఆవిడేం ఫీల్ కాదు. అసలు నేను బ్లాక్‌గా ఉండటమే చాలా గొప్ప. నేను ద్రవిడియన్ని అని చెప్తుంటా. ఆవిడ చాలా ప్రౌడ్‌గా చెప్పుకుంటది. అది కాదు పాయింటు. హ్మ్. నిన్న మీటింగ్‌లో కూడా 'మిస్టర్ పెళ్ళాం' సినిమా గురించి చెప్తూ దీన్ని కూడా హీరోయిన్ చేశాను అంటాడు. హ్మ్. అసలు ఆ పాపం అయినా గాని ఆమెని ఆ తర్వాత మళ్ళీ పైకొచ్చి కూడా మంచిగానే ఆహ్, అంటే అవునవును. ఇప్పుడు అక్కడికొచ్చి మొహం మార్చుకునే కన్నా హ్మ్. ప్లెజెంట్ గానే మొహం పెట్టింది. చెప్పా కదా! హ్మ్. అలీ కూడా నవ్వుతానే ఉన్నాడు. యాహ్! ఏదోలే పిచ్చోడు మాట్లాడాడులే అన్న మొహం పెట్టాడు అలీ. అలీకి అసలే ఎక్స్‌ప్రెషన్స్ ఎక్కువ గదా! ఆయనంత చెత్తగా వాగినా ఎక్స్‌ప్రెషన్స్ బాగా పెట్టగలడు గదా! అంటే ఈ సినిమా మాటల్లో మాటల రచయితలు పెడుతున్న ఆహ్, ఏవైతే మాట్లాడొద్దు అనుకునే మాటలు ఏవైతే ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ దొబ్బేయి. ఆ! ఇప్పుడు అర్థం అవటం కోసం నేను మాట్లాడాల్సొస్తుంది. అవును. నాకు బాధగుంది. హ్మ్. అలాగే మొన్నెవరో ఒక రాజకీయ నాయకుడు డోలా అనే మాట అన్నాడు. ఓహ్! చాలా ఉన్నాయిలెండి. మనం డిస్కస్ చేసుకోలేము వాటిని. ఆ! బట్ అంటే ఆ! ఆ! ఇవి ఇప్పుడు బట్ ఆయన ఏదైనా ఆయన ఒక వేదిక మీద మాట్లాడాడు కాబట్టే మన దాకా వచ్చింది. కరెక్ట్. అదే ఆయన ప్రైవేట్ ఫంక్షన్‌లోనో, మందు పార్టీలోనో డిస్కషన్ ఉండదు. మనకేం తెలుస్తది? ఎవరికీ అసలు డిస్కస్ పెట్టకూడదు కూడా. అక్కడేం జరిగిందో మనకేం తెలుస్తది? పబ్లిక్ డొమైన్‌లో ఉంది కాబట్టి మాట్లాడుకుంటున్నాం. మాట్లాడుకుంటాం. వేరే. అందుకని ఏది ఏమైనా ఆయన జీవితంలో ఆయన నట జీవితం ఎగసినంత ఉవ్వెత్తున ఆ! ఆయన వ్యక్తిగత జీవితం అంత ఎగసకపోయినా కానీ ఆయన అనుకున్న రీతిలో కూడా లేదు. ఆయన పిల్లల విషయంలో ఆయన అసంతృప్తిగా ఉన్నారు. ఒక బాధలో ఉన్నారు అనేది క్లారిటీ. ఈ మధ్య వాళ్ళ అమ్మాయి చనిపోవటం.
అయితే ఎవ్వరి జీవితాల్లోనైనా ఒడిదుడుకులు వస్తాయండి. మీకు రావచ్చు, నాకు రావచ్చు, ఇంకొకళ్ళకి రావచ్చు, ఎవ్వరికైనా రావచ్చు. కానీ అప్పుడు కూడా నిబ్బరంగా ఉంటే మనము వేరే వాళ్ళకి ఒక ఎగ్జాంపుల్‌లా ఉంటాం. ఇప్పుడు ఎన్టీఆర్ గురించి ఎందుకండి చెప్పుకుంటారు? ఆ. ఎన్టీఆర్ కొడుకు చనిపోయాడన్న వార్త వచ్చిన తరువాత కూడా ఆయన నటించి షూటింగ్ అయిపోయాక వాళ్ళ ఊరొచ్చాడు. అవును. ఎవరో ఒక కొడుకు రామకృష్ణ ఎవరో చనిపోతే మసూచితోటి వార్తొచ్చింది అవును. స్టూడియోకి. హ్మ్. కానీ ఆయన ఉద్దేశ్యం ఏంటి అక్కడ? ఇంతమంది ఆర్టిస్టులతోటి ఒక సన్నివేశం జరుగుతున్నప్పుడు మళ్ళీ ఇంతమందికి కాల్ షీట్లు కుదరటం కష్టం. అది ఒక నిబద్ధత. అవును. అంటే దుఃఖాన్ని కూడా దిగమింగుకునేంత నిబద్ధత. మరి నువ్వు మాట్లాడితే ఎన్టీఆర్, ఎన్టీఆర్ అంటావు గదా! ఆయన ఇట్లాంటియి ఎన్ని అనుభవించుంటారు. అవును. ఆయనకి కూడా కష్టాలున్నాయి. ఆయనకేం కష్టాలు లేకుండా లేరు. అంతే కదా. మరి నేర్చుకోవాలి గదా! మనం గుణపాఠాలుగా నేర్చుకోవాలి గదా! మా అమ్మాయి చనిపోయింది కరెక్టే. కానీ మీరు ఎక్కడ సమతుల్యత కోల్పోతున్నారు? ఇది నేను చాలా సహృదయంతోనే మాట్లాడుతున్నా. ఆయనకేదో అయిపోయింది. ఇంకా ఆయన్నసలు పక్కన పెట్టేయాల్సిన మెటీరియల్ అని నేను అనట్లే. ఈ రోజుకి సినిమాల్లో ఆయన కావాల్సిన మెటీరియల్. అవును. ఆయనని ఎవరు రీప్లేస్ చేయలేకపోతున్నారు ఇప్పటికీ. నట కిరీటి అంటే నట కిరీటి. ఆయన అసలు రిప్లేస్మెంట్ చేయలేరు. అవును. ఇప్పటికీ ఆయనకి వయసు ఉందండి. చేయగలిగిన సత్తా ఉంది ఆయన దగ్గర. రైట్. కానీ లేనిది ఏంటి అంటే ఒక కంట్రోల్ ప్రవర్తనలో ఒక సమతుల్యత కోల్పోయారు ఆయన. అది తెచ్చుకోవాలి అని చెప్పి ఈ మాటలు ఆయన వింటే కూడా ఆయన కూడా ఒక పాజిటివ్ నేచర్‌లోనే అర్థం చేసుకోవాలని నేను అనుకుంటున్నాను.